Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి లేవగానే ఫ్రెష్గా ఉండటం వలన ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి అని అనిపించింది. జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేసి కొంతసేపు కామ్గా కూర్చున్నాను. మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. కొన్ని ఫిట్నెస్ ఛానల్స్లో నేను విన్నానండి, మార్నింగ్ టైము మెడిటేషన్ ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వలన మైండ్ చాలా ఫోకస్డ్గా ఉంటుందంట. లైక్ ఫుల్ క్లారిటీతో ఉంటామంట డే అంతా కూడా, లైక్ మనకి ఏం కావాలి అని చెప్పి. 5 నిమిషాలు మెడిటేషన్ నిజంగా ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుందా అని అనిపించింది. అండ్ దట్ టు బై ప్రాక్టీస్ ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎటు లేచాను కదా, యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది, అందుకని చక్కగా పూజ చేసుకుందామని చెప్పి గడప దగ్గర పూజా మందిరం దగ్గర క్లీన్ చేసేస్తున్నా. ఇంతవరకే క్లీన్ చేస్తా అండి, దీనికన్నా బియాండ్ పెట్టుకున్నాను అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇది జస్ట్ 3 or 4 minutes పడుతుందండి మనకి. మాప్ వాష్ చేసి ఒకసారి తుడిచేసి మళ్ళీ మాప్ని రిన్స్ చేసేసి పెట్టడానికి లెస్ దాన్ 5 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. పిల్లలు స్కూల్ని బట్టి లేదా వాళ్ళు వెళ్ళే కాలేజ్ని బట్టి మన చేతిలో 1 hour కానీ 2 hours కానీ ఉంటాయి కదా మార్నింగ్. సో ఆ టైంలో ఎంత మల్టీ టాస్కింగ్ చేసుకుంటే అంత తొందరగా పనులు ఫినిష్ చేసుకోవచ్చు. నేను ఫ్రెష్ అయ్యేలోపు ఇవి ఉడకపెడదామని చెప్పి కట్ చేసేసి స్టీమ్ చేసే బదులు ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పొట్లకాయలు బాగా ముదురుగా ఉన్నాయి. అదే లేతవనుకోండి, స్టీమింగ్ బాస్కెట్ ఉంటుంది కదా, కింద వాటర్ పోసి పైన జల్లెడ గిన్నెలో పెడతాము, అలా ఆ మెథడ్లో స్టీమ్ చేసేస్తాను. ఈసారి ప్రెషర్ కుక్కర్లో ఏం చేశానంటే కొంచెం వాటర్ పోసి గిన్నెలో ఈ ముక్కలు వేసేసి జస్ట్ 1 or 2 విజిల్స్ రానిస్తే చక్కగా కుక్ అయిపోతాయి. ఈ లోపల నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ముందు తాలింపు వేసేసి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పూజ చేసుకుంటా. సో దట్ నాకు టైం కలిసి వస్తుంది, ప్యారలల్గా 2 పనులు కూడా అవుతూ ఉంటాయి. మిల్క్ బాయిల్ చేస్తా కదా మార్నింగ్ టైంలో, అదేమో అమ్మ చేసేసింది అనమాట నేను లేవకముందే. ఎప్పుడు చెప్తానే ఉంటా, షీఈ్ అ మార్నింగ్ పర్సన్. ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసుకుని కాఫీ తాగేస్తుంది అనమాట. ఈ జిలేబీ ప్యాన్ గురించి చాలామంది అడిగారని నేను మొన్న సాటర్డే వీడియో పోస్ట్ చేశానండి. ఎవరన్నా సరే ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి, దీని గురించి డీటెయిల్డ్గా చెప్పాను. స్మాల్ క్వాంటిటీస్ చేసుకోవడానికి ఈ జిలేబీ ప్యాన్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో నాకు స్తోత్రాలు చదువుకోవటము, శ్లోకాలు చదువుకోవటం అట్లా కుదరదు కాబట్టి జస్ట్ నేను నిత్య దీపారాధనలాగా చేసేసుకుంటాను. అండ్ పని చేసుకునేటప్పుడు ఏవో ఒకటి పెట్టుకుంటా ఉంటాను కదా, లైక్ అరుణాచల అక్షరమాల అని, లేదా విష్ణు సహస్రనామం వింటూ ఉంటా అప్పుడప్పుడు అంటే లైక్ కార్తీక మాసం టైంలోనేమో మొత్తం ఈ లింగాష్టకము, విశ్వనాథాష్టకము అన్నీ ఒక ప్లేలిస్ట్ లాగా ఉంటుంది, అది పెట్టేసుకుంటాను. సిద్ధుకి లాస్ట్ ఇయర్ వరకు కూడా 2 కూరలతోటి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేదాన్ని. ఇప్పుడు పెద్దోడైపోయాడు కాబట్టి పప్పు పెడుతుంటే ఇంకా అసలు ప్లీజ్ అమ్మ నన్ను టార్చర్ చేయకని అంటా అన్నాడు అనమాట. శాండ్విచెస్, ర్యాప్స్ ఇవన్నీ చాలా ఇష్టము, కానీ నాకేమో లంచ్ ప్యాక్ చేయటమే ఇష్టం అనమాట. సో ఏదో ఒకటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అండ్ కొంచెం మంచి ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే వెజిటబుల్స్ పెట్టేసి పక్కనేమో ఒక ఫ్రై కర్రీ చేసి పెట్టేస్తున్నాను దానికి. పప్పు తినడానికి ఇష్టపడలేదు, ఫ్రై కర్రీస్ అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. దొండకాయ, బెండకాయ, వంకాయ ఏదో ఒకటి ఫ్రై కర్రీ చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తున్నాడు. ఇవాళేమో పొట్లకాయ ఫ్రై పెట్టా అనమాట. దాంతోపాటు క్యారెట్స్ కూడా ప్యాక్ చేశాను. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం కిచెన్ సార్ట్ అవుట్ చేసుకుంటున్నా అండి. వండిన కూర అదంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటము, స్టవ్ క్లీన్ చేసుకోవటం, అండ్ నెక్స్ట్ మళ్ళీ మా హస్బెండ్కి అమ్మకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, ఆ ప్రిపరేషన్స్ చూస్తూ ఉంటా. మార్నింగ్ టైమ్ నేను వాకింగ్కి వెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా ఫీవర్ ఉంది, సో నీరసం అయితే ఇంకా ఉంది. ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళినా సరే నేను ఎక్కువసేపు నడవలేకపోయాను. సో అందుకని చెప్పి ఇంకొక 3-4 days అట్లాగా గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాను. ఇంట్లో మాత్రం లైట్గా నేను యోగాసనాలు వేసుకోవటం మళ్ళీ స్టార్ట్ చేశా. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా యోగాసనాలు చేయటం కుదరట్లేదు. సిద్ధు వెళ్ళాక కిచెన్ క్లీన్ చేసుకొని
తర్వాత కాఫీ తాగేసి కొంచెం థంబ్నెయిల్ అది ప్రిపేర్ చేసుకొని మీకు ఆన్ టైం నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదురుతుందనమాట. నాకు అరౌండ్ 8:35, 8:30 అట్లాగా మార్నింగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటా కదా. దాని తర్వాత ఏమో ఇంకొంతసేపు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అటు ఇటు తిరగటం ఇంకా అదంతా అయిపోయింది. మా మేడ్ వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కిచెన్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇవాళేమో కాఫీ డికాషన్, నెయ్యి గిన్నె అవన్నీ పెడతా కదా, అక్కడ క్లీన్ చేద్దామని చెప్పి ఈ వుడెన్ ట్రేని ఒకసారి స్క్రబ్ చేసేస్తున్నా. వుడెన్ ఐటమ్స్తో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్లీన్ చేసిన ప్రతిసారి కూడా వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత కొంచెంసేపు ఎండలో పెట్టి అప్పుడు దాని ప్లేస్లో పెట్టేయటం బెస్ట్. ఒక్క వుడెన్ ఐటమ్సే కాదండి, ఏవైనా సరే మనం ఫుల్గా ఆరిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ ఇవ్వాలన్నమాట అది డ్రై అవ్వడానికి. ఆరిన తర్వాత అప్పుడు దాని ప్లేస్లో పెట్టేయటం చాలా బెటర్. లేదంటే ఒకలాంటి బూజు వాసన వస్తుందన్నమాట. మెయిన్గా క్యాబినెట్స్లో పెట్టేస్తూ ఉంటామా స్టీల్ గిన్నెలు, స్పూన్స్ అట్లాంటివన్నీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఉన్నా సరే నెమ్మదిగా బూజు వాసన అనేది స్టార్ట్ అయిపోతుంది. కిచెన్లో ఉన్న ఈ రబ్బర్ మ్యాట్ వాష్ చేస్తున్నా అండి. పైన ఏమో ఒకలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్, కింద వచ్చేసరికి రబ్బర్ షీట్ అనమాట. ఇవి మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. చూసారు కదా, కొద్దిగా సర్ఫ్ వేసి తడిపేసి ఆ తర్వాత స్క్రబ్ చేస్తే వెంటనే పోతుందన్నమాట. అసలు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇవి జస్ట్ బాగున్నాయి చూడటానికి, కిచెన్లో వేస్తే బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాను. కానీ అది చాలా ఈజీగా ఉంది మెయింటైన్ చేయటము. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కింద పింక్ అండ్ ఎల్లో కలర్ గన్నేరు పూలు పెట్టాను కదా, వాటికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు మా మేడ్ తెస్తుంది అనమాట. తను పైకి వస్తూ వస్తూ తెచ్చేస్తుంది. ఈ వాటరింగ్ విషయానికి వస్తే మధ్యలో వర్షాలు పడ్డాయని చెప్పి మేము పోయలేదు. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా, ఖచ్చితంగా 2 days అట్లాగా 2 daysకి ఒకసారి అట్లాగా పోస్తూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత కొంతసేపు మూవీ చూద్దామని చెప్పి అనుకున్నా. బ్రౌజ్ చేస్తుంటే బ్లైండ్ స్పాట్ అని చెప్పి ప్రైమ్లో ఒక మూవీ కనిపించింది. ఈ మూవీ ఫుల్ సస్పెన్స్ అండి. అసలు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. బాగుంది స్టోరీ కూడా. లాస్ట్ టైము గ్రీన్ టీ బ్యాగ్స్ గురించి చెప్పాను కదండి. ఈ వైట్ కలర్ బ్యాగ్స్లో ట్రేసెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది. అందుకని వాటిని చక్కగా కట్ చేసి ఓపెన్ చేసి హాట్ వాటర్లో పోసి కొంచెంసేపు స్టీప్ చేసిన తర్వాత అప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాను. కానీ కొన్ని రకాల టీ బ్యాగ్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే లైక్ ఆర్గాన్జా మెటీరియల్ లాంటి ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. దాంతో టీ బ్యాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఈకో ఫ్రెండ్లీ అని వాళ్ళు చెప్తారు, కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదండి. బట్ ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అంటే మామూలుగా మన క్లాత్ కాబట్టి వీఆర్ ఆన్ సేఫ్ సైడ్ అన్నట్టు హాట్ వాటర్లో డిప్ చేసేయచ్చు. ఇది ఒకవేళ సింథటిక్ మెటీరియల్తో చేస్తే మాత్రము అసలు ఆఫ్ నో యూజ్ అండి ఇది వాడినా సరే. ఎందుకంటే సేమ్ వైట్ టీ బ్యాగ్స్ ఎట్లయితే వాడుతున్నామో అవే లైక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ దీనికి ఉంటాయన్నమాట. ఇవిగోండి మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను కదా మధ్యాహ్నము. చూసారు కదా ఎంత వైట్గా షైనీగా వచ్చాయో, నీట్గా వచ్చినాయి కదా. కారణం ఏంటంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు వీటిని. ఎంత మురిగ్గా ఉన్నా సరే ఒకసారి తడిపేసి కొంచెం సర్ఫ్ వేసి స్క్రబ్ చేసాము అంటే కొత్త వాటిలాగా వచ్చేస్తాయి. కానీ ఇది డ్యూరబులా కాదా అనేది నేను నెంబర్ ఆఫ్ వాషెస్ని బట్టే చెప్పచ్చు. ఇప్పటికీ 2 times వాష్ చేశాను. నాకైతే పెద్ద క్వాలిటీలో ప్రాబ్లం అనిపించట్లేదు, బాగానే ఉంది. అంటే ఫస్ట్ నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అమ్మకి బాగాలేదని చెప్పాను కదా, సో తను ఎక్కువగా నుంచోకూడదు, అలా అని ఎక్కువగాను కూర్చోకూడదు. ఏది చేసినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తాయి, ఏది ఎక్కువ చేస్తే అనమాట. సో అందుకని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి చిన్న చిన్న పనులు అయితే మాత్రం తను కిచెన్లో చేసుకుంటుంది. తను కాఫీ కలుపుకోవటం, మాకు కలిపివ్వటము, టీ పెట్టడము, మ్యాంగోస్ కట్ చేయటము, లేదా నైట్ డిన్నర్కేమో ఇడ్లీలు వేస్తుంది. మళ్ళీ దోశలు వేయడానికి ఎక్కువసేపు నుంచోవాలి కదా, అసలు అది వేయనివ్వట్లేదు అనమాట తన్ని. టీ స్టీప్ అవుతూ ఉంది. నేనేం బాల్కనీకి వచ్చి ఒకసారి మొక్కల పని చేసుకుందాము, చాలా రోజులు అయిపోయింది అనుకున్నా. టేబుల్ రోజెస్ పెట్టా కదండి వైట్ పాట్స్లో, అస్సలు గ్రోత్ అనేది లేదు, ఏమీ చేంజ్ లేకపోయేసరికి 2-3 months నుండి విసుగొచ్చేసి ఫైనల్గా మొత్తం తీస్తా అనమాట.
ముందు అసలు మట్టంతా తవ్వేసి చూద్దాము, ఏంటి దీని ప్రాబ్లమ్ తెలుసుకోవాలి నేను. ఎందుకంటే ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎన్ని రెమెడీస్ ఫాలో అయినా సరే అస్సలు కొంచెం కూడా గ్రోత్ అనేది లేదు. మళ్ళీ తర్వాత నేను పొన్నగంటాకు పెడితే అవి వెంటనే వచ్చాయి, కానీ ఏవో పొడుగ్గా అట్లా తాటి చెట్లు పెరిగినట్టు పెరిగాయి అనమాట. అవి అసలు ఎట్లా వాడాలో కూడా నాకు అర్థం కాక ఇంక అసలు విసుగొచ్చేసి మొత్తం తీసేసాను ఫైనల్లీ. నేను లాస్ట్లో తెలుసుకున్నది ఏంటంటే వుడ్ లైస్ ఉండటం వలన ఈ మొక్కలు సరిగ్గా పెరగనీయకుండా చేస్తుందంట. వుడ్ లైస్ అంటే అవి కామన్గా మన గార్డెన్లో అండ్ ఇట్లా పాట్స్లో ఉండే చిన్న చిన్న పురుగులు అనమాట. అవి లైక్ చాలా మల్టిపుల్ లెగ్స్ ఉంటాయి, దానికి చాలా చిన్నగా ఉంటాయి. అవి హార్మ్ఫుల్ అంటే అటు హార్మ్ఫుల్ కాదు అట్లా అని చెప్పి మంచిదనే చెప్తున్నారు చాలామంది. అండ్ వుడ్ లైస్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ కూడా వస్తుందండి. ఒక్కొక్కసారి చెదలు అంటారు, ఆ చెదలైతే కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఫిగర్ అవుట్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఏం వేయాలి అని చెప్పి. అసలు ఏది వేసినా సరే ఇంకా నెక్స్ట్ పెరుగుతుందో లేదో అయితే తెలీదు. మెంతులు వేద్దామా అని అనుకున్నా ఫస్ట్. దానికన్నా ముందు నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాము, నీమ్ ఆయిల్ తీసుకొద్దామని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ బయటకు వెళ్ళినప్పుడు నీమ్ ఆయిల్ తీసుకొచ్చి ఒకసారి స్ప్రే చేసి ఆ మట్టిని అంతా కదల్చాలన్నమాట, బాగా కదిలించాలి. ఆ తర్వాత ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తాను దీంట్లో. కొంచెంసేపు ఆ మొక్కలన్నీ క్లీన్ చేసాక లోపలికి వచ్చి సిద్ధుతోటి కబుర్లు చెప్తూ అమ్మతోటి మాట్లాడుతూ టీ తాగుతున్నాను. సిద్ధు ఆల్మోస్ట్ ఇంకా వర్క్లో కూర్చున్నాడు, అదే చదువుకోవడానికి కూర్చున్నాడండి. వాళ్ళకి పాపం అస్సలు టైం ఉండట్లేదు. పైగా ఇయర్ 10th క్లాస్ కదా, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు అయితే అసలు నేనేం పట్టించుకునేదాన్ని కాదు, చదువుకో అని చెప్పేదాన్ని అంతే. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం కూర్చోబెట్టి జాగ్రత్తగా అన్నీ చదివిస్తున్నాను. అండ్ చదువుతున్నాడో లేదో కూడా మానిటర్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ వాక్కి వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళలేదు కదా. సాయంత్రం అయితే అసలు నేను తిరగలేకపోయానండి. అండ్ మార్నింగ్ ఏమో కొంచెం చల్లగా బాగుంటుంది అండ్ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, లైక్ అదొక డిఫరెంట్ ఫీల్. అండ్ అందరూ క్రౌడ్ ఉన్నప్పుడేమో అది కూడా బాగుంటుంది, లైక్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఇంటికి వచ్చిన తర్వాత మునగాకు పొడి చేస్తున్నాను అండి. మునగాకు పొడి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను, సెపరేట్ వీడియో షేర్ చేశాను యాక్చువల్లీ. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్కసారి లింక్స్ పోస్ట్ చేయడం లేట్ అవుతుందండి, బట్ స్టిల్ నేను పోస్ట్ చేస్తున్నా. అండ్ నిన్న మింత్రా హాల్ వీడియో చేశాను కదా ఒకటి, అంటే లైక్ వెంటనే వీడియో మీకు వచ్చిన వెంటనే లింక్స్ లేవు అండ్ కొంతమంది అడిగారు, ఒక్కసారి చెక్ చేయండి. నిన్న ఆల్రెడీ వీడియోలో నేను లింక్స్ షేర్ చేశాను. మునగాకు పొడి అమ్మకు కూడా చాలా చాలా నచ్చిందనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కూతురు చేసేదానికన్నా అమ్మే చేసిస్తుంది కదా, బట్ అమ్మ ఏంటంటే మునగాకు పొడి నేను కూడా తీసుకెళ్తాను వెళ్ళేటప్పుడు అని చెప్పాను అంది. అలా అంటే ఏంటంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. అబ్బా అమ్మ మెచ్చుకుంది, మనది నచ్చింది అనే హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. డిన్నర్కి ఏమో ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అండి, పల్లీలు చట్నీ చేసేస్తున్నాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.